welcome to our channel Southbound Rails. This is Surya DJ. This is Raghav C. Today we are here to review Premam Telugu. And a disclaimer. ఆ డిస్క్లైమర్ ఏంటంటే మీరు ఒకసారి మలయాళం సినిమా చూసి ఉంటే అది మర్చిపోండి, ఎందుకంటే ఒక స్టాండలోన్ మూవీగా తెలుగు సినిమా బాగుంది. కథపరంగా చూస్తే విక్రమ్ అనే క్యారెక్టర్ లైఫ్లో జరిగిన ప్రేమ కథలు. సినిమాలో ఉండే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదంటారా? నాగ చైతన్య. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక సినిమా వచ్చింది అంటే దాన్ని రీమేక్ చేసినప్పుడు ముఖ్యంగా చూసేది ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ వైజ్గా నాగ చైతన్య ఒక మెచ్చుకునేంత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా డైరెక్టర్ చందు ముండేటి. ఇతని ఫస్ట్ ఫిలిం కార్తికేయ అండ్ సెకండ్ ఫిలిం ప్రేమ. ఫస్ట్ ఒక మంచి స్టోరీని తీసుకొని తర్వాత ఒక రీమేక్ స్టోరీని తీసుకోవడం అనేది చాలా రిస్కీ పాయింట్. అండ్ సెకండ్ పార్ట్ ఆయన డైరెక్షన్ చాలా బాగుంది సినిమా. ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి కంపేర్ చేస్తే ఫస్ట్ మూవీలో ఉన్న కథా కాన్సెప్ట్ తీసుకున్న ప్రకారం చాలా డిఫరెంట్గా, ఈ మూవీకి చాలా డిఫరెంట్గా, లవ్ స్టోరీకి ఒక సస్పెన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. కమింగ్ టు మ్యూజిక్, ఏ సినిమాకైనా మ్యూజిక్ అన్నది ఒక ప్రాణం. లవ్ స్టోరీకి అయితే అది ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైనా కనెక్ట్ అయ్యేది ఎప్పుడూ లవ్ స్టోరీకి మ్యూజిక్ వల్ల. కానీ అది కొంచెం మిస్ అయింది. వేరే డిపార్ట్మెంట్స్కి వస్తే ఎడిటింగ్, స్క్రీన్ ప్లే బాగుంది, కామెడీ ఇంకా బాగుంది. ఏంటి అంటే ఎక్కడ వల్గారిటీ లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వెళ్ళి చూడవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి యాక్టర్స్ చాలా బాగా చేశారు. సో ఫైనల్ వర్డిక్ ఏంటి అంటే సూర్య నీది. యాజ్ అ ఫ్రెష్ ఆడియన్స్ 3.5. నేను ఒరిజినల్ చూశాను, చాలా బాగుంది. అయినా కూడా 3. Thanks for watching. Please like, share and subscribe. This is Southbound Rails.